గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వినందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. మరి ప్రెసెంట్ మనం యూట్యూబ్లో కానివ్వండి, రీల్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే ఆజాద్. నమస్తే అండి. ఆజాద్ గారు, అసలు ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి? ఈ జూలై 1 నుంచి ఈ ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి, మొత్తం బిఎన్ఎస్ ఉంటుంది అని అసలు ఆడియన్స్కి కానివ్వండి, ఇక్కడ హోస్ట్ సీట్లో కూర్చున్న నాకు కూడా ఈ బిఎన్ఎస్ ఏంటి అంటే ఏంటి అనేది తెలియదు. అసలు దీని గురించి మీరు డీటెయిల్గా చెప్తారా ఒకసారి? ఖచ్చితంగా అండి. బిఎన్ఎస్ అంటే చాలామందికి అసలు తెలియదు. నిజంగా చెప్పాలని ఇంకా దాని గురించి అవగాహన కూడా లేదు. భారత న్యాయ సంహిత అంటే అదొక చట్టం. ఓకే. అంటే ఇండియన్ పెనల్ కోడ్. అది 1860లో లార్డ్ మెకాలే అనే ఒక బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో, నేను చెప్పాను, ఆ రోజుల్లో తయారు చేసిన ఒక చట్టం. అంటే ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకుందాం. దాని ప్రకారం ఏంటంటే ఆ పీనల్ కోడ్, శిక్ష ఇచ్చే చట్టాన్ని పీనల్ కోడ్ అంటాం. సో ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు ఎరేజ్ అయిపోయిందండి. ఈరోజు ఐపీసీ అనేది మన మైండ్ నుంచి అసలు డిలీట్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీసీ పదమే డిలీట్ చేయాలి. అలాగే సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. అలాగే దాన్ని ఏంటంటే భారతీయ న్యాయ సురక్ష సంహిత, అది కొంచెం బైహార్ట్ చేయాలి, అంత కామన్ మ్యాన్కి అర్థం కాదు. సో అది ఊరి అవగాహన కోసం ఇది బిఎన్ఎస్ఎస్ అంటాం దాన్ని. సో అది అయిపోయిన తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా పోయింది. ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పెట్టిన చట్టాలు సుమారు 200 సంవత్సరాల క్రితం పెట్టిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఐపీసీ, సిఆర్పిసి ప్రొసీజర్ అవన్నీ పోయినాయండి. ఇప్పుడు క్రిమినల్ చట్టాల్లో అన్నీ కూడా పోయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేస్తే మనం ఏమంటాం జనరల్గా, ఒక వ్యక్తి చీట్ చేశారనుకోండి ఏమంటాం కామన్గా ఈ రోజుల్లో ఉన్న భాష ప్రకారం, అరే 420 రా అంటారు. 420 అంటే ఏంటి? ఐపీసీ సెక్షన్లో 420 అనేది ఇట్ రిప్రజెంట్ టు ద చీటింగ్ అనమాట. సో ఇప్పుడు అది లేదు, అది తీసేశారు. ఇప్పుడు 118 అనాలి, 118 బిఎన్ఎస్ అనాలి. సో సెక్షన్స్ కూడా మారుతాయి, మొత్తం మారిపోయినాయండి. ఇప్పుడు మర్డర్ కేసు జనరల్గా మనం చూస్తాం ఏమని, మన సినిమాలో చూస్తాం. సినిమాలో ఏమంటుంది, ఐపీసీ 302 ప్రకారం తనకు శిక్షార్హం అని అంటారు. అది లేదు, ఇప్పుడు ఆ పదాలు తీసేయాలి, సినిమాలో కూడా తీసేయాలి, బిఎన్ఎస్ అని రాయాలి. 101 100 ప్రకారం 101 ప్రకారం ఇతనికి కారాగార శిక్ష లేదా ఏదో ఒకటి వేయాలని చెప్పి రాయాలి, భారత న్యాయ సంహిత ప్రకారం. అంటే ఇప్పుడు పడే శిక్షల్లో కూడా ఈ బిఎన్ఎస్ వల్ల మార్పులు వస్తాయా, లేకపోతే ఇంతకు ముందు ఉండే శిక్షలే ఉంటాయి? శిక్షలు మారినాయండి, దీంట్లో శిక్షలు కూడా మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే కొన్ని పట్ల దీని గురించి మనం ఎపిసోడ్ చేద్దాం, ఒక 10 ఎపిసోడ్ అయితే కంపల్సరీ అవుతుంది. అవగాహన కోసం చెప్తున్నాను. ఓకే. ఇది వచ్చేసరికి 12 అధ్యాయాలు 358 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఐపీసీలో మీకు 500 చేంజ్ ఉంటాయి. ఇక అందులో చాలా సుప్రీంకోర్టు వారికి కొన్ని తీసేశారు. 497 అని, 120B అని, ఇలా కొన్ని సెక్షన్స్ కాలక్రమేణా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సెక్షన్స్ అని ఎరేజ్ అయిపోయింది. సో అందుకని అవన్నీ ఫిల్టర్ చేసి చూడండి, మీరు సుమారు 500 చిల్లర ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోయి 358 వచ్చినాయి ఇప్పుడు ఇవి. తర్వాత ఇందులో కూడా శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి మేడం. నేను చదివాను కదా, మొత్తం మన దగ్గర ఉంది. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష అంటే జీవితకాలం ఖైదీ. అలాగే శిక్షలు కూడా పెరిగినాయి, 7 years అట్లా పెరుగుతూ ఉన్నాయి. అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయితే అసలు బెయిల్ లేదు, స్పీడీ ట్రయల్ అనమాట. ఓకే. నాన్ బెయిలబుల్ అస్సలు లేదు. ఇంకా వాళ్ళకి టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఎవడు ఉన్నాడంటే ఇక అయిపోయినట్టే, అంత సివియర్గా ఉంది చట్టం. ఇప్పుడు మీకు ఇందులో కూడా కొన్ని కొత్తవి కూడా కలిపారండి. ఉదాహరణకి ఇందులో 291 అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం మన పెంపుడు జంతువులు, అంటే పెంపుడు జంతువుల్లో కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, లేకపోతే బర్రె కావచ్చు, ఏదైనా కానీ వేరే వాళ్ళని గాయపరిచినా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినా మనకి జైలు శిక్ష పడుతుంది. 6 నెలల వరకు మనకి జైలు శిక్ష వస్తుంది. అంటే యజమానికి నేను చెప్పేది. ఇప్పుడు మన కుక్క పక్కింటోని గరిచింది అనుకోండి, ఆయన వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి, మనకు 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. అయిపోయింది. ఈ కొత్త చట్టాలు అలా ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ కల్తీ ఫుడ్ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నాం, జొమాటోలో ఆర్డర్ పెట్టాము, సరే ఎక్కడో లేదా ఇంకేం తెచ్చుకున్నాం. తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఏదన్నా కల్తీ జరిగింది, లేదా ఫుడ్ ఏదైనా జరిగింది, లేదా దాంట్లో మనం ఏదో రెస్టారెంట్లో బల్లి వచ్చింది. తర్వాత నిన్న ఎవరో చూశాను, ఏదో నంద్యాల దగ్గర ఏదో రెస్టారెంట్లో అదేదో పురుగు వచ్చింది, బొద్దంక ఏదో కాల్జర్ ఏదో వచ్చినట్టుంది. వాడు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు, అవునయ్యా వస్తుందయ్యా మేమేం చేయాలి అంటున్నాడు. అలాంటివి చేస్తే మాత్రం తాట తెస్తారు జూలై 1 నుంచి 6 నెలల వరకు జైలు శిక్షలు మాత్రం స్ట్రిక్ట్ గా చాలా ఉన్నాయండి. ఇంకోటి ఫోర్జరీ అంటే ఏంటంటే, అంతకుముందు ఫోర్జరీ చీటింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి సంతకాన్ని మనం సంతకం పెట్టడం అయ్యింది. ఇప్పుడు అలా కాదు, డిజిటల్ సిగ్నేచర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మామూలుగా తలకాయలు మార్చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా.
ఫేస్లు మార్చేసి ఇంకో ఫేస్ పెడుతున్నారు. సో అలా చేసినా కూడా అది ఫోర్జరీ కింద వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా మన ఫేస్ మార్చేసి ఇంకో ఫేస్ పెట్టి మనల్ని రాంగ్ గైడ్ చేశారనుకోండి, అది కూడా నేరమే ఇప్పుడు. అంటే అలాంటి కొత్త టెక్నాలజీని ఇంక్లూడింగ్ చేస్తూ ఈ చట్టం అనేది తయారైందనమాట. అలాగే మహిళలకు సంబంధించి కూడా చాలా షార్ప్ ఉంది ఈ చట్టం. మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, మహిళలకు కనుక ఏదైనా ఇబ్బంది పెట్టినా, మహిళలు కనుక టార్చర్ పెట్టినా కూడా ఇది చాలా స్పీడీ జస్టిసు. అలాగే శిక్షలు కూడా పెరిగినాయి. 7 years వరకు అయితే క్యాపిటల్ పనిష్మెంట్ కూడా జరిగింది దీంట్లో. అలాగున్నాయండి ఈ బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత. ఓకే, ఇప్పుడు మీరు ఇది బిఎన్ఎస్ నుంచి వచ్చే ఇవన్నీ కూడా జూలై నుంచి అప్రూవ్ అవుతాయి, అవునండి. జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. మరి ప్రీవియస్ ఎన్నో ఇయర్స్ నుంచి కొన్ని కేసెస్ ఉంటాయి, మరి వాటికి న్యాయం అంటే ఇప్పుడు బిఎన్ఎస్ నుంచే ఇస్తారా లేకపోతే ఓల్డ్ సెక్షన్స్ అవి వరకు? మంచి క్వశ్చన్. చాలా మందికి ఉన్న అపోహ అదే. చాలా మంది నన్ను అడుగుతుంటారు పర్సనల్గా కలిసినప్పుడు కూడా, ఏంటి సార్ మీరు బిఎన్ఎస్ గురించి చెప్తున్నారు, మరి ఐపీసీ పరిస్థితి ఏంటని. ఇప్పుడు వరకు అంటే జూలై 1 నుంచి వస్తుంది. జూన్ ముందుకు జరిగిన ఏవైతే సెక్షన్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి అన్నమాట. జూలై 1 నుంచి అప్పటి నుంచి ఆ సిఆర్పిసి ప్రొసీజర్ అంటే చెప్పాక భారత న్యాయ సురక్ష సంహిత గురించి ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇవి సెక్షన్స్ ఇవి కంటిన్యూ అవుతాయి. కానీ జూలై 1 నుంచి మాత్రం ఏ నేరం చేసినా బిఎన్ఎస్ కింద మనకి బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ కానీ ఇంకేదన్నా కానీ. సో ఆ ఎఫ్ఐఆర్ కూడా మార్చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సిఆర్పిసి 178 అవన్నీ ఉంటాయి. అప్పుడు ఇది భారత న్యాయ సురక్షా సమితి తరపున ఆ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ కూడా మారిపోయినాయి. ఓకే, అన్ని మారినాయండి, మొత్తం ఏ టు జెడ్ మారిపోయినాయి. ఇండియన్ ఎవిడెన్స్ సెక్షన్స్ కూడా మారిపోయినాయి. అందులో ఒక సెక్షన్ ఉంటే ఇందులో ఒక సెక్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండియన్స్ లో ఎలా ఉండిపోతుంది అంటే అజద్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది, అవునండి, విక్టిమ్ కంప్లైంట్ చేసి న్యాయం కోసం ఒక సామెత ఉంటుంది, చెప్పులు అరిగేలా కోర్టు వరకు చుట్టూ తిరిగితే కూడా అది ఎప్పటికి న్యాయం జరుగుతుందో తెలియదు అని. అవును. సో ఇది పెట్టడం వల్ల ఈ జస్టిస్ అనేది కొంచెం ఈజీగా జరుగుతుందంట. ఖచ్చితంగా అండి. మనం అంటే మోడీ గారికి ముందు ఏంటంటే మనం చాలా రుణపడి ఉన్నాం. అంటే ఈ సెక్షన్ ఈ కేసుల విషయంలో ఆయన చక్కగా నిర్ణయం తీసుకొని, తర్వాత లా కమిషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని ఆయన ఇదేంటంటే 2023 డిసెంబర్ 25 నాడు ఇది మనకి పార్లమెంట్లో ఆమోద ముద్ర పడింది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడుకి అనుకూలంగా ఈ చట్టం మారాలండి. ఇదే కదా అన్ని చట్టాలు, అన్ని బ్రిటిష్ చట్టాలే మనం చదువుకునే అన్నీ మారాలి మేడం. కాబట్టి చాలా ఇది ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే కొత్తదనాన్ని కోరుకోవాలి, మార్పులు పెంచుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు 20 years బ్యాక్ అసలు ఫోనే అనేది మాకు తెలియదు, నిజంగా చెప్పాలంటే. ఫోన్ నేను ఫోనే తెలియదు, సెల్ ఫోనే తెలియదు. ఈరోజు సెల్ ఫోన్లో ఎన్ని మార్పులు వచ్చినాయి చూస్తూ, ఎంత ఫోన్ అయింది, పెద్దదైంది, ఇది రకరకాల ఫోన్లు ఇప్పుడు చెవులో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని వచ్చినాయి. టెక్నాలజీ మారిపోయిందండి. అప్పుడు నట్టింట్లో దొంగలు పడేవాళ్ళు, ఇప్పుడు నెట్టింట్లో దొంగలు పడుతున్నారు. అప్పుడేంటి ఎవరైనా దొంగతనం చేశాంటే అమ్మో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంటే అదేదో దొంగలు పలాని ఏరియా దొంగలు లేకపోతే ఇంకో దొంగలు అని చెప్పి దొంగతనం పెద్దగా బొక్క చేసి దొంగతనం చేసేవాళ్ళు. ఇప్పుడు అయిపోయినాయి కదా మేడం. మనకు తెలియకుండా లింక్ వస్తుంది, ఒక క్లిక్తో అయిపోతుంది. మనం లింక్ ఏదో తెలియకుండా నొక్కామనుకోండి, అవుట్ మన బ్యాలెన్స్ మొత్తం పోతాయి, మనం ఏం చేయలేని పరిస్థితి. మరి అప్పుడప్పుడు మారాలి కదా మేడం. అలాగే మహిళల వేధింపులు కూడా పెరిగినాయి కదా మేడం. ఇదివరకు మహిళలు అంటే రోడ్డు మీద కాదు, ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళటం, మార్పులు చేర్పులు చేయటం. మన ఒక హీరోయిన్ విషయంలో అలాగే జరిగింది కదా మేడం. నేను కూడా బాధపడ్డాను. అలాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఎల్లప్పుడు చట్టాలు మారాలి కదా. కాబట్టి బిఎన్ఎస్ అనేది చాలా పదునైన చట్టము. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరినీ. ఓకే, సో అప్డేట్స్ అన్నీ కూడా బిఎన్ఎస్ నుంచి వచ్చే రిజల్ట్స్ గట్టిగా ఉండబోతున్నాయి. ఇంకా మన ఛానల్లో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, బిఎన్ఎస్లో అసలు ఏ సెక్షన్స్ ఎలా ఉండబోతాయి అనేది ఈ షార్ట్ టైంలో మనం మాట్లాడలేం కాబట్టి ఫుల్ ఎపిసోడ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అజద్ గారు, ఎవరికి తెలియని కొత్త టాపిక్ చెప్పారు. థ్యాంక్ యూ అండి.